ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును. సారీ టు సే దిస్, ఈ అమ్మాయి చనిపోయింది. మాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ లోయలో దొరికింది. డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో మేమే క్రిమియేషన్ చేశాం. ఇవి బాడీ మీద మాకు దొరికిన ఆర్నమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ చెల్లెలు డ్రగ్స్ వాడి రేపుకు గురైనట్టు తెలుసు. వాట్? గాయత్రిని రేప్ చేసి చంపారా? నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. నీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పు, చెప్పరా? చెప్తా. ఆ రోజు రాత్రి పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను అనిల్ గాయత్రి ఉన్న టెంట్లోకి వెళ్ళాం. స్పృహలోకి వచ్చిన గాయత్రి అనిల్ని గుర్తుపట్టింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని అనిల్ బలవంతంగా నోరు మూశాడు. దాంతో ఊపిరాడక గాయత్రి చనిపోయింది. ఎంత పని చేశారా? నువ్వు కూడా నేను చంపేద్దాం అనుకుంటావా? అయినా రోజు మైకల్లో ఏం చేసావో తెలియక చేసావు, అందుకని చంపేస్తుందా? ఇది మనందరినీ చంపేస్తుందా? నేను చంపేస్తా, నాకు దీన్ని. సరే వదిలేయాలా? ఎందుకు వదిలేయాలరా? నన్ను క్షమించు ప్రవళిక. నా చెల్లెలు వద్దు వద్దంటున్నా మత్తులోకి దింపినందుక? చనిపోయిన నా చెల్లెలు లేచిపోయిందని దాని మీద నింద వేసినందుక? మీరు చేసిన తప్పు ఆ రోజే మీరు చెప్పుంటే నా పేరెంట్స్ చనిపోయారు. గాయత్రి చనిపోవడానికి కారణం మేం కాదని తెలిసిందిగా. ప్లీజ్ మమ్మల్ని వదిలే. కర్ణుడు ఏ తప్పు చెయ్యకపోయినా దుర్యోధనుడి పక్కనున్నందుకే చావాల్సి వచ్చింది. మీరు అంతే. ఏ కులమనాలిలో నా చెల్లెలి చావుకి కారణమయ్యారో అదే చోట మీ అందరి చావు చూడాలనుకున్నాను. అందుకే హర్షతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. డబ్బు వద్దు, ఏమి వద్దు. ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారని మా ఓనర్ కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొక రోజు ఓపిక పట్టు, పని అయిపోతుంది. ఒక్కరోజు ప్లీజ్. అవునా పర్ణ, నీ సంగతి ఏంటి? నేను దొంగని. మిమ్మల్ని లిఫ్ట్ అడిగే ముందు ఆగున్న కార్